హాయ్ హలో నమస్తే అండి. మునగాకు పచ్చి అలసందలు తాలింపు చేస్తున్నాను. ఫస్ట్ మునగాకు, అలసందలు ఇవి రెండు క్లీన్ చేసి పెట్టుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకునేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఊరికే క్లీన్ చేసి మునగాకు ఇట్లా నేను ఒక కుండ తీసుకున్నానండి. ఈ కుండలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి అంతా ఇట్లా కలిపేసుకొని మూత పెట్టి పెట్టుకున్నాము. అలసందలు కూడా ఇట్లా నీటికి కడుక్కొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. అలసందలు కూడా ఉడికించుకున్నాము. అందులోకి పొడి తయారు చేసుకున్నాము. అందులోకి శనక్కాయ పప్పులు, అట్లనే కారం. నేను ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు తాలింపుని పట్టి వేసుకోండి. కొన్ని తెల్లగడ్డలు, అట్లనే కొద్దిగా సాల్ట్ అంతా ఇట్లా పొడి కొట్టి పెట్టుకొని ముందుగానే మునగాకు ఆవిరికి అంతా చూడండి ఎట్లా వాడిందో. ఇది నీళ్ళలో వేసి ఉడికి పిండేసి కొంతమంది చేస్తారమ్మా. అలా చేస్తే దాంట్లో ఉండే విటమిన్స్ అంతా వెళ్ళిపోతుంది. అందుకని మునగాకుని నీళ్ళలో కడిగి నీట్గా వేసుకొని ఫస్ట్లో హైలో పెట్టుకొని కొద్దిసేపు తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా ఇట్లా వాడనిస్తే చాలా బాగుంటుంది. ఇంతవరకు నేనేం ఆయిల్ గీలేం వేయలేదు. ఓన్లీ కొద్దిగా సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టాను. తర్వాత ఎలా చేస్తానో చెప్తాను. ఇట్లా నీళ్లు లేకుండా అంతా ఆవటిల్లిన తర్వాత ఇందులో ఎర్రగడ్డలు, అట్లనే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్, ఎర్రగడ్డలు వేసిన తర్వాత అంతా కలుపుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. అంతా ఇట్లా కలుపుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. ఈ పచ్చి అలసందలు కూడా ఉడికిపోయినాయి. ఈ నీళ్ళన్నీ వంచేసుకొని ఉడకబెట్టిన అలసందలు కూడా ఇందులో వేసేసుకొని అంతా కలిపి మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి. అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని దించేసుకున్నాము. ఇందులో పల్లీల పొడి వేసుకొని కలుపుకొని అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.